హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ముంబైలో తెలుగు హాస్టల్స్ ఎలా ఉంటాయని వీడియో తీసి పెట్టాను. చాలామంది మంచిగా రెస్పాండ్ అయ్యారు అండ్ చాలా డౌట్స్ అడిగారు అండ్ కమెంట్స్ కూడా చేశారు. సో ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. సో ఎవరైనా ఫస్ట్ వీడియో చూడకపోతే నా యూట్యూబ్ ఛానల్లో ఉండిద్ది, అది చూసేసేయండి. అండ్ ఫస్ట్ కమెంట్ వచ్చి ఏరియా గురించి అడుగుతున్నారు. ఇది ఏరియా నవీ ముంబైలో ఐరోలీలో సెక్టర్ 9 అనమాట. మీరు ఆ సర్కిల్ దగ్గరికి వచ్చి లోపలికి వస్తే తెలుగు పేజెస్ మీకు కనిపిస్తాయి. ముంబైలో హాస్టల్స్ చాలానే ఉంటాయి, కానీ నేను ఉంటున్న ఏరియాలో తెలుగు హాస్టల్స్ గురించి మాత్రమే చెప్తున్నాను. సో సెక్టర్ 9కు వచ్చి తెలుగు హాస్టల్స్ ఎక్కడ ఉంటాయని అడిగితే ఎవరైనా మీకు చెప్తారు. ఇంకా నెక్స్ట్ కమెంట్ వచ్చేసి పీజీ రెంట్ గురించి అడుగుతున్నారు. ఇక్కడ ఒక్కొక్క హాస్టల్కి ఒక్కొక్క ప్రైస్ ఉన్నిద్ది అనమాట. అంటే రూమ్ షేరింగ్ బట్టి, రూమ్ని బట్టి అండ్ విత్ మెస్కి వితౌట్ మెస్కి ఇలా డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ఇక్కడ చెప్పాలి అంటే అన్ని పీజెస్ 6,500 ఎబోనే ఉంటాయి, బిలో 6,500 ఎక్కడ ఉండవు. ఇంకా మీరు చూస్ చేసుకున్న పీజీని బట్టి రెంట్ చేంజ్ అవిద్ది. ఇంకా నెక్స్ట్ కమెంట్ వచ్చేసి ఫుడ్ గురించి. ఈ ఏరియాలో ఉన్న తెలుగు పీజీస్లో మీకు తెలుగు ఫుడ్ దొరికిద్ది. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే కుకింగ్ వచ్చిన వాళ్ళు వితౌట్ మెస్ చూస్ చేసుకుంటారు, కుకింగ్ రాని వాళ్ళు విత్ మెస్సే చూస్ చేసుకుంటారు. అంటే కొన్ని పీజెస్లో కిచెన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయరన్నమాట. అండ్ కొన్ని పీజీస్లో అయితే లంచ్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మధ్యనే స్టార్ట్ చేశారనమాట. దానికి మళ్ళీ మనం సపరేట్ మనీ పే చేయాలి. మీరు ప్యూర్ వెజిటేరియన్స్ అయితే ఇక్కడ వెజిటేరియన్స్కి ఒక పీజీ ఉంది. ఆ పీజీలో నాన్ వెజ్ అసలు పెట్టరు. సో మీరు ఇక్కడికి వచ్చి ఆ పీజీ గురించి అడిగితే ఎవరైనా చెప్తారు. అండ్ నెక్స్ట్ కమెంట్ వచ్చి సేఫ్టీ గురించి అడుగుతున్నారు. సేఫ్టీ అంటే ముంబై అంటే చాలామంది సేఫ్టీ కాదు అని అనుకుంటారు. ఏమో మేబీ అవ్వచ్చు, కానీ నేను ఇక్కడ 2 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. నాకైతే ఎటువంటి ఏమి ప్రాబ్లం లేదు. అంటే నేను ఉంటున్న ఏరియాలో తెలుగులో చాలామంది ఉన్నారు. సో ఏమన్నా ప్రాబ్లం వచ్చినా సరే ఎవరొకళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ ఇంకా నెక్స్ట్ కమెంట్ వచ్చేసి బాయ్స్ హాస్టల్ గురించి అడుగుతున్నారు. ఇక్కడ బాయ్స్కి గర్ల్స్ కానీ సపరేట్ హాస్టల్స్ అయితే ఏమీ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గర్ల్స్ హాస్టల్, పక్కనే బాయ్స్ హాస్టల్ ఉన్నది. సో పక్కనే ఉంటాయి. సో సపరేట్గా అయితే ఏమీ ఉండవు బాయ్స్కి గర్ల్స్కి హాస్టల్స్ అని. అండ్ పక్కనే ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. సో ఒక అపార్ట్మెంట్లో ఇలా ఫ్లాట్స్ తీసుకొని గర్ల్స్కి బాయ్స్కి ఇచ్చేస్తారు. ఇక్కడ మీరు అనుకోవచ్చు పక్కనే బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ప్రాబ్లం ఏమైనా ఉన్నిద్దే అని. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అంటే పక్కనే ఫ్యామిలీస్ కూడా ఉంటాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఏమీ రాదు. సేఫ్టీ ఉన్నిద్ది ఖచ్చితంగా. సో మెస్ కూడా బాయ్స్కి గర్ల్స్కి అని సపరేట్గా ఏమీ మెస్ ఉండదు, ఒకటే మెస్ ఉన్నది. ఆ మెస్కి బాయ్స్ వస్తారు, గర్ల్స్ వస్తారు. సో మీ డౌట్స్ అన్నీ నేను ఆల్మోస్ట్ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇక్కడ ఉన్న ఒక్కొక్క తెలుగు పీజీ గురించి మీకు వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అక్కడికి వెళ్ళి సపరేట్గా వీడియో తీసి పెడతాను. అంటే ఒక్కొక్క పీజీ గురించి నాకు కామెంట్ సెక్షన్లో ఎక్కువ కామెంట్స్ వస్తేనే నేను వీడియో తీసి పెడతాను మీకు.